నమ్మకం, అభివృద్ధి, పేదల సంక్షేమంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలనకు మన రాష్ట్రంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం దానికి నాయకత్వం వహిస్తున్న మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన నరసాపురం పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా మన మంత్రి రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతూ ఉన్నాయి. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ప్రాధాన్యత మన రాష్ట్రానికి ఇస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా మన మంత్రి రామానాయుడు గారు, మనందరికీ అవగాహన ఉండాలి. ఆయన విద్యార్థి దశ నుంచి ప్రజా జీవితంలో ఉంటూ వచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. మరి ఆయన తనకు జన్మనిచ్చిన తండ్రి ధర్మారావు గారి పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆయన శాసనసభ్యుడు కాకముందే ఈ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అంతేకాదు ఈ నియోజకవర్గాన్ని మరి భౌగోళికంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి సమస్యలు అవగాహనతో ఉన్న గొప్ప వ్యక్తి. మనందరం కలిపి 2014లో తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నుకున్నాం. మరి 2014-19 కాలంలో ఆయన ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టించారు. అంతేకాదు ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలకి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు తీసుకెళ్లారు. అలాగే తర్వాత ప్రతిపక్షంలో కూడా ఈ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించేలాగా మరి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించి మనందరికీ ఆ పేరు తీసుకొచ్చారు. మళ్ళీ 2024లో ఎన్నికైన తర్వాత మరి ఆయన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా 2027 నాటికి ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభించాలని పనులు సులువుగా సాగిస్తున్నారు. అంతేకాదు 2028 నాటికి ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీరు అందించాలని, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీరు అందించాలని మరి పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మరి నియోజకవర్గంలో ఆయన ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ మన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మరి అంతేకాదు ఆయన కార్యాలయం దగ్గర ప్రతి ఒక్కరూ వచ్చి తమ వ్యక్తిగత సమస్యలు కానీ సామూహిక సమస్యలు కానీ ఆయన దృష్టికి మరి తీసుకెళ్లి పరిష్కారం చేసుకుంటారు. అంతేకాదు ఈ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో 2 కిడ్నీ డయాలసిస్ సెంటర్లో మంజూరైతే ఒకటి మన పాలకులకు తీసుకొచ్చారు. అదేవిధంగా మరి పాలకులు ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి మనందరం అనారోగ్యానికి గురయ్యి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని మరి బిల్లులు ఎక్కువ అవుతుంటే ఆ బిల్లులు కూడా ఆయన పట్టుకెళ్ళిస్తే ఆయనే మంచి వ్యవస్థ మంజూరు చేయించి మళ్ళీ మనకు ఫోన్ చేసి చెక్కును ఇస్తున్నారు. ఇవన్నీ మనం అవగాహన చేసుకుని మన ప్రత్యర్థి పార్టీ మరి చేస్తున్న అసత్య ఆధార